అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ వీడియో అయితే సండే రోజు షూట్ చేశాను. ఆ రోజు అయితే హడావుడి ఉండకుండా మంచిగా వీడియో తీసుకొచ్చు ప్రశాంతంగా మీతో మాట్లాడొచ్చు అన్న ఉద్దేశంతో. మరి వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఎవరి హెల్ప్ లేకుండానే నా అంతటగా నేనే ఆ గోడ సపోర్ట్ తీసుకోను, గిన్నెల సపోర్ట్ తీసుకోను, ఎలాగో ఒకలాగా వీడియో అయితే షూట్ చేశాను. మొన్న మా నందుగాడు తీసిన వీడియో ఆల్రెడీ చూసినారు కదా, అందుకే వాడినైతే అస్సలు పిలవలేదు. పైగా ఇంట్లో ఎవరూ లేవలేదన్నమాట. నేనే కొంచెం తొందరగా లేసాను. అంటే ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు, మనకి మనం కేర్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఫస్ట్ నేను లేవగానే బయట ఊడ్చేసి ఇంట్లో ఊడ్చేస్తానన్నమాట. ఆ తర్వాత బట్టలు ఏమన్నా ఉంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను. ఇవి అయిపోతేనే మనకి ఆల్మోస్ట్ పనులు అయిపోయినట్టు ఉంటాయి. ఇంకా వంట అయితే అక్కే చేసుకుంటుంది అనమాట. ఇంట్లో పనులతో పాటు నా గురించి నేను కూడా కేర్ తీసుకుంటాను. ఖచ్చితంగా ఒక 5-10 మినిట్స్ అయినా సరే యోగా వర్కౌట్స్ చేస్తాను. సండే కాబట్టి కార్డియో చేద్దాము అని స్టార్ట్ చేశాను. స్టెప్స్ అయితే కొంచెం మంచి వర్కౌట్ అవుతుంది. అలాగే సిటప్స్ అయితే ఫుల్ బాడీ అవుతుంది అన్న ఉద్దేశంతో 2 సార్లు తిరిగేలోపే నా గుండె నువ్వు ఆగిపోతావా నన్ను ఆగిపోమంటావా అనేసింది అనమాట. అయినా సరే మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగాను. ఇంకోసారి ఎక్కి దిగితే నిజంగానే ఆగిపోయిద్దామని భయం వేసింది. చాలా ఆయాసం వచ్చింది. కుర్రో మొర్రో అనుకుంటా కిందికి అయితే దిగి వచ్చేసాను. ఇంక అంతకు మించి బాడీ కదలట్లేదు అసలు. అప్పుడు అర్థమైంది నేను ఇంకా ఏ సిచ్యువేషన్లో ఉన్నాను నా హెల్త్ విషయంలో అనేది. అందుకనే నేను ఇమ్మీడియట్గా నా రీస్టార్ట్ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేసేసి 5 డేస్ అయిపోయిందనమాట. ఇప్పటి వరకు 3 డేస్వి ఫినిష్ చేసేసాను. ఇంకా మీకు 2 డేస్వి రావాలి. మంచిగా ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది కూడా చూపించేస్తాను. ఆ తర్వాత చిన్నగా స్ట్రెచెస్ చేసుకొని బాడీ హీల్ని చేసుకొని మంచిగా మెడిటేషన్ అయితే చేసేసుకున్నాను. పొద్దున్నే కొంచెం తొందరగా లేస్తాను కాబట్టి ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుంటూ నా గురించి కూడా నేను కేర్ అయితే తీసుకుంటాను. నాకైతే ఇప్పుడున్న టైంలో ఇదే చాలా ఇంపార్టెంట్. ఇంకా యోగా ఫినిష్ అయిపోయింది, మళ్ళీ కలుస్తానే. ఇంకా యోగా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి. చేసిన తర్వాత పూజ చేసుకోవాలి. అది ఇంకో తెలియని ప్రశాంతత నాకు. అక్కడ గాజు గ్లాస్లో వేసింది చూపించాను కదా, అది మా మమ్మీ దగ్గర చూశాను అనమాట. లక్ష్మీదేవి ముందు గాజు గ్లాస్లో వాటర్ పోసి కర్పూరం పెడితే చాలా మంచిదంట. రోజు ఇడిచి రోజు మార్చుకుంటూ ఉండాలి. దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నాకు తెలీదు, కానీ నమ్మకంతో అయితే అమ్మవారి ముందు పెడుతున్నాను. ఆమె ఏది ఇస్తే అది తీసుకోవడమే, అంతే. ఇంకా నాకు పూజ చేయకపోయినా పొద్దున్నే లేదా వర్కౌట్స్ చేయకపోయినా మనసంతా గందరగోళంగా మైండ్ అంతా గజిబిజిగా ఉంటుంది. ఆ రోజు నేను ఏ పని దృష్టి పెట్టి చేయలేను. ఇంకా ఆ వాటర్ని చెట్లకు పోయాలి, ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. మనమైతే ఆ వాటర్ని పారబోసి వచ్చేద్దాము. మొన్ననే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పూల చెట్లు తీసుకొచ్చాము, అవన్నమాట అవి. అందులో అయితే పోసేసి ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా పూజ ఏంటి అంటే అన్నీ నేను ఒకేసారి పెట్టుకొని ప్రశాంతంగా అక్కడ నించొని కూర్చొని మంచిగా చేసుకుంటాను అనమాట. ఊకే అటు ఇటు తిరగను. అంటే కుందుల కోసం ఒకసారి, వత్తుల కోసం ఒకసారి, నైవేద్యం కోసం, మంచినీళ్ళ కోసం ఇలా తిరగను అనమాట. అన్నీ ఒకేసారి చేసేసుకొని మంచిగా దీపారాజన చేసుకొని స్వామివారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. కదా కొంచెం గంట అటు ఇటుగా అయిందనమాట పూజ కానీ ఇంట్లో పనులు కానీ. ఆఫీస్ లేదు కాబట్టి కొంచెం నిమ్మలంగా చేసుకున్నాను. అదే ఆఫీస్ ఉండింటే మ్యాక్సిమం బ్రహ్మముహూర్తం టైం కల్లా అంటే 6 లోపు నా పూజ కూడా అయిపోయి ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తాను. ఆదివారం ఎలా గడిచిపోయిందో తెలియదు కానీ బరబర ఉరికింది. ఒకవేళ అక్క పూజ చేస్తే దేవుడికైతే ప్రశాంతంగా దండం పెట్టుకుంటాను. ఈరోజు సండే కాబట్టి కొంచెం పూజలు లేట్గా చేసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఒక గంట అటు ఇటుగా అయింది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం 6 లోపే నేను పూజ కూడా చేసేసుకుంటాను.
చాలామంది హారతి ఇచ్చేటప్పుడు 2 చేతులతో తీసుకుంటాం కదా, అది తప్పంట. ఒక చేత్తోనే ఫస్ట్ తలకి, తర్వాత గుండెకి, తర్వాత పొట్టకి ఎడమ పక్కన తీసుకోవాలంట. చాగంటి గారు చెప్తుంటే విన్నాను. ఈ హడావుల్లో ఉండి మా ఆయన దగ్గర కరుంగలి మాల ఉందన్నమాట. దానికి హారతి ఇవ్వటం మర్చిపోయాను నేను. ఆ తర్వాత మళ్ళీ హారతి అయితే ఇచ్చేసి పూజ అయితే ప్రశాంతంగా పూర్తి చేసుకున్నాను. అయితే ఒక 4 రోజుల నుంచి పొద్దున సాయంత్రం హనుమాన్ చాలీసా అయితే చదువుకుంటున్నాను నేను. ఎందుకు తెలీదు, చదువుకోవాలనిపించింది. ఇంకా చదువుకుంటున్నాను. చదువుకున్నాక మాట్లాడతాను. బాయ్. ఇంకా తర్వాత మా అక్క చపాతీ పిండి కలపమంటే చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట. అయితే ఎంత కలపాలి అని అడుగుతున్నాను. మొత్తం కలుపునా కొంచెం కలుపునా అని అడిగితే ఫస్ట్ ఏమో కొంచెం కలుపు అనింది. ఆ తర్వాత మొత్తం కలుపుమంది. కొంచెం అనుకొని నేనేమో చిన్న గిన్నె తీసుకున్నాను. మొత్తం వేసేస్తే అందులో చెయ్యేమో తిరగట్లేదు. ఇంకా అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి పిండి అయితే కలిపేసాను అన్నమాట. ఏం కావాలి? బ్రష్ చేసినప్పుడు ఫస్ట్ అప్పుడు ఇస్తా. ఇది ఎందుకు నీకు ఇప్పుడు? దేనికి? మరి బ్రష్ చేసిరా కలపని. మమ్మీ కూర్చోబెట్టమను. కెమెరా కనపడట్లే. కెమెరా ఓకేనా? ఓకే. మా అక్క చపాతీలు చేస్తున్నప్పుడు నేను బట్టలు ఉతుకుతున్నాను అనమాట. నాకైతే తిన్నానంటే పొట్టాం కదండి, అందుకే బట్టలు ఫస్ట్ ఉతికేసుకొని ఆ తర్వాత తింటాను నేను. మా నందుగాడేమో బోండా కావాలని మారం చేస్తుంటే మా అక్కేమో చపాతీ కర్ర పట్టుకుంది. అప్పట్లో మన అమ్మలు కూడా మనం ఏదైనా చికాకు చేస్తే అట్లనే పట్టుకునేవాళ్ళు కదా, నాకు అది గుర్తొచ్చేసింది అనమాట. ఇంకా ఆ తర్వాత తిన్నాక మా ఆయన హెల్ప్ తీసుకొని బట్టలన్నీ పైన పెట్టించి వాషింగ్ మిషన్లో ఉతికినవి అన్నీ అయితే బట్టలు ఆరేసేసాను. ఇంకా ఆ రోజు పొద్దున్నే ఎండ ఉండిందనమాట. ఫుల్గా 9ంటికే బట్టలు అయితే బాగా ఆరిపోతాయని ఫాస్ట్గా వేద్దామంటే ఎక్కడొస్తుంది వేయడానికి. ఫోన్లో ఉన్నట్టు మన లైఫ్లో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటాయి. ఎంత బాగుంటుంది కదా, మనకి నచ్చినప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు స్లో చేసుకోవచ్చు. అప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. పెద్దగా తిన్న 3 చపాతీలు అరిగిపోయినాయి అనమాట. అంత ఫాస్ట్గా గబ్బా వేసేసుకున్నాను. ఎండపోతే ఎక్కడ బట్టలు ఆరిపోవని. కానీ చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎంత గాలి వస్తుందో. మా ఈ క్లిప్స్ పట్టకపోతే మాత్రం ఆ ఇంట్లో వాళ్ళ రేకుల మీద వీళ్ళ డాబా మీద పడిపోతాయి అన్నమాట. అలా బట్టలన్నీ ఆరేసుకుంటా ఉన్నాను. మొత్తానికి బట్టలు అయితే ఆరేయటం అయిపోయింది. కానీ మీరు ఒకసారి చూడండి గాలి ఎట్లా వస్తుందో. అంటే రోజు ఇడిచి రోజు ఉతుకుతున్నాం కదా, ఇన్ని బట్టలు ఉన్నాయన్నమాట. గాలి అయితే నేను కూడా గాలికి కొట్టుకుపోయే అంత గాలి వస్తుంది మాకు. ఎందుకంటే చుట్టూ తక్కువ హైట్లో బిల్డింగ్స్ ఉన్నాయి, ప్లస్ వెనక మాకు అడవి లాంటిది ఉంది. ఇంకా ఆ తర్వాత చిన్నారిని తీసుకొని ఎండకు వచ్చాను అనమాట. ఇంక ఈ పిల్లగాలకి ఏమో ఎండ లేదు వాన లేదు. మా చెరిపాపని చూసారా ఎక్కడ పడుకుని ఉందో, అది జారుడు బండి అంట, అక్కడ జారుతుంది. ఏం చేస్తాం. ఇంకా మా ఆయనేమో కొన్ని సర్దాల్సినవి అలాగే ఉండిపోయాయి, అవి సర్దుతున్నాడు. చెరిపాప ఏమో బయట చికాకు చేస్తుంటే కొట్టడానికి వచ్చాడనమాట. ఇంకా నాకు దొరికింది ఒక్కరోజే కదా, నా చిట్టి పాపతో ఆడుకుంటున్నాను అనమాట. దాగుడు మూతలు ఎంత బాగా నవ్వుతుందో. నో దిస్ టీ ప్లీజ్ నా బంగారు తల్లి. ఇక చూడండి మా చెరిపాప ఏం చేసిందో, మొత్తం పీకి కింద పడేసింది అనమాట. అంటే నేను నా బొట్టు పిల్లలను కోంబులు కలిపి డబ్బాలో పెట్టుకున్నాను. కింద వేస్తే ఊరికి గజిబిజిగా ఉంటాయి, ఇలా పెట్టుకుంటే కావాల్సినప్పుడు చక్కగా తీసుకోవచ్చు అని. కానీ చూడండి ఎట్లా చేసిందో. ఇంక ఇక్కడ మా ఆయన మా అక్క కలిసి అన్నీ సర్దుతున్నారు ఇంటి చుట్టూ కడగడానికి. ఈలోపు మా ఫ్రెండ్ వచ్చేసింది. ఇంకా చిన్నారి మంచిగా స్నానం పోసేసుకుందనమాట. చూడండి ఎంత ముద్దుగా ఉందో నా బంగారు తల్లి.
ఇంకా తనతో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత లంచ్ అయితే అక్క రెడీ చేసేసింది. లంచ్లోకి చికెన్ ఫ్రైడ్ రైస్, అలాగే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, వైట్ రైస్, పచ్చి పులుసు చేసిందనమాట. వీటన్నిటితో మంచిగా లాగించేసాము. మా ఫ్రెండ్ ఊరికే కొత్తిల్లు చుట్టానికి వచ్చిందనమాట. ఇంక అందరం కూర్చొని మంచిగా తింటున్నాము. అక్కేమో చిన్నారి దగ్గర ఉండింది. ఇంకా అంతే. లంచ్ చేసినప్పటికే 2 అయిపోయిందనమాట. సండే అంటే ఎందుకో లేచేలోపే టైం అంతా గడిచిపోయింది. తిన్న తర్వాత మంచిగా కూర్చొని కొద్దిసేపు చిట్ చాట్ చేసేసి ఆషాఢం కదా గోరింటాకు పెట్టుకున్నాను అనమాట. ఇంకా చిన్నారికి కొంచెం జలుబు చేసినట్టుందని పెట్టలేదు. చిరుపాపకు కూడా పెట్టదలుచుకోలేదు. ఇంకా అప్పుడప్పుడు వానలు పడుతున్నాయి కదా, ఎందుకు రిస్క్ అని చెప్పి వాళ్ళకి గోరింటాకులు ఏం పెట్టలేదు. నేను పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా అక్క అయితే పెట్టుకోలేదు. అలాగే చిన్నారి నా మీద ధ్యాస పోయింది తనకి. ఇంకా మా అక్కని చూస్తే ఎక్కడలేని ఆనందం ఇంకా మా అక్క దగ్గరే ఎక్కువ ఉంటుందన్నమాట. ఏం చేస్తావు, నన్ను మర్చిపోయింది. కొంచెం బాధగా ఉన్నా హ్యాపీ అనమాట. నా మీద బెంగ పెట్టుకోదు. ఇంకా గోరింటాకు కడుక్కుందాం. ఎలా ఉంది? పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఆయన పేరు రాసుకోవడం అన్నమాట. బాగుంది కదా ఆషాఢం. మరి బాగోపోతే ఎలాగా, సూపర్గా ఉంది. ఇవి మా అక్కను దివ్యక్క వేసారు చూడండి, బాగున్నాయా? బాగుంటాయిలేండి. ఇంకా ఇదైతే మన ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. పుదీనా ప్లస్ ఇది వాటర్ లిల్లీ అంట. పువ్వులు పూసాక చూపిస్తాను మీకు. ఎంత బాగుందో చూడండి. మా డాడీ పెంచి కొద్దిగా పెద్దయ్యాక తీసుకొస్తే నీళ్ళు పోసి పెంచుతున్నాం అన్నమాట. ఇక్కడైతే మంచిగా ఎండ వస్తుంది, మంచిగా స్మెల్ వస్తుందని అక్కడ పెట్టాము. చూడండి గాలి ఎలా వస్తుందో. మాకైతే గాలికి కొరతే లేదండి బాబోయ్. పొద్దున ఆరేసిన బట్టలు ఇప్పుడు తీసుకెళ్దామని వచ్చేసా. సో మనం ఆడతాయాలి కదా, లేకపోతే అవి అలాగే ఉంటాయి. ఇప్పటికే మొక్క పట్టించుకోండి. క్లిప్పులు పెడుతున్నాం కాబట్టి ఆ బట్టలు ఆగుతున్నాయి. లేకపోతే ఆ ఇంటి మీదకో ఆ ఇంటి మీదకో ఆ ఇంటి మీదకో పోతే ఏరకొచ్చుకోవాల్సి వచ్చేది కదా. మీకు అక్కడ గుడి కనిపిస్తుందా? అది చిత్రామ్మ టెంపుల్ అంట. సో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానికి కూడా వీడియో తీస్తాను నేను. ఇప్పుడు బోనాలు కదా, మరి బోనాలు చేస్తారేమో, అందుకే ఫాస్ట్గా గుడి అయితే కడుతున్నారు. ఇక్కడ వచ్చే గాలికి అయితే నేను కూడా ఊగిపోతున్నాను, అంత గాలి వస్తుందన్నమాట. చూడండి బాబోయ్. మా బావగారు టూర్ నుంచి వచ్చారనమాట. సో మా ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు. మా అక్కని చూస్తారా, అదొద్దు అక్కడ చిట్ చాట్ చేస్తుంది. అద్దు చిన్నారితో మాట్లాడుతున్నారనమాట. వెళ్ళి చాలా డేస్ అయిపోయింది. ఆ పిల్లల గోల చూడండి. మా అమ్మాయి లేదు అందులో. మళ్ళీ ఎట్లున్నా మామూలుగా లేదు కదా. చూడండి ఎన్ని బట్టలు మోసుకుంటున్నాను. ముందు పడతానేమన్నా భయం. ఒరిజినల్ వాయిస్ బెటర్ అండి. ఇలా వాయిస్ ఓవర్ కొంచెం కష్టం అవుతుంది. కానీ ఇక రాగానే చిన్నారిని ఎత్తుకుంటే చెరుపాప పలిగింది, నన్ను ఎత్తుకోలేదని. ఇంకా చెరుపాపను కూడా ఎత్తుకున్నాక మంచిగా నవ్వుకుంటూ వెళ్ళి ఆడుకుంది. ఇంక ఇక్కడ మా మేడం గారేమో ముందుకు పాకటానికి ట్రై చేస్తుందన్నమాట. మొత్తానికి రాగానే పని స్టార్ట్ చేశారనమాట. చూడండి ఎండిపోయిన మామిడాకులు కట్ చేస్తున్నారు. నేనేమో బట్టలు మడదేస్తున్నా. ఇంక ఇంటి దగ్గర ఉంటే సాయంత్రం మ్యాండేటరీగా టీ కంపల్సరీ తాగాల్సిందే. నాకైతే కుతిలేసిద్దండి 4 అవ్వగానే టీ తాగాలని. ఆఫీస్లో మాత్రం తాగను, కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తాగాలి. ఇంకా బావగారు వచ్చేటప్పుడు ఇలా చాక్లెట్లు తెచ్చాడనమాట. ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. సో ఇదన్నమాట వ్లాగ్ అయితే. మరి నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్.